కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రసార సేవల నియంత్రణ బిల్లు మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఈ బిల్లు తొలి ముసాయిదా గత ఏడాది విడుదలవగా అప్పట్లోనే ఈ బిల్లుపై ఆందోళన వ్యక్తమైంది. లోక్సభ ఎన్నికలు రావడంతో ఈ అంశం తాత్కాలికంగా తెరమరుగైంది. ఎన్నికలు ముగిసి మోదీ వరుసగా మూడోసారి దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో తాజాగా మరోసారి బిల్లు అంశం తెరపైకి వచ్చింది. అయితే ఈ బిల్లులో పలు సవరణలు చేసి ఎంపిక చేసిన కొందరికి ఇటీవల అందజేశారని, వారితోనే దీనిపై సంప్రదింపులు జరుపుతున్నారని వెల్లడించింది. ఇక బిల్లు కాపీని ఇచ్చిన ప్రతి వ్యక్తికి ఆ బిల్లుపై ఓ ప్రత్యేకమైన వాటర్ మార్క్ ముద్రించారని, ఒకవేళ ఎవరైనా బిల్లును లీక్ చేస్తే ఎవరి ద్వారా అది జరిగిందో తెలుసుకోవడానికి ఈ పని చేశారని తెలుస్తోంది. సవరించిన బిల్లు ఇప్పటి వరకు బహిర్గతం కాలేదు. వాస్తవానికి ఒక బిల్లు చట్టరూపం దాల్చాలంటే దాని ముసాయిదాను బహిరంగంగా వెల్లడించి దానిపై ప్రజానీకం నుంచి సూచనలు, సలహాలు, అభ్యంతరాలు ఆహ్వానించి వాటిపై సమీక్ష జరిపి అప్పుడు గాని బిల్లుకు తుది రూపం ఇవ్వరు. కానీ ఈ బిల్లు విషయంలో అది జరగడం లేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ వివాదాస్పద బిల్లు ప్రకారం ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ తదితర సోషల్ మీడియా వేదికల్లో ప్రజాదరణ ఉన్న వారిని ఇకపై డిజిటల్ వార్తా ప్రసారకులుగా గుర్తిస్తారని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. బిల్లు చట్టరూపం దాల్చిన నెల రోజుల్లో ఈ డిజిటల్ వార్తా ప్రసారకులు ప్రభుత్వం వద్ద తమ వివరాలు నమోదు చేసుకోవాలి. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ వంటి ఓటీటీ వేదికలకు అమలవుతున్న 3 అంచెల నియంత్రణ వ్యవస్థ కిందికి ఇక మీదట డిజిటల్ వార్తా ప్రసారకులు కూడా వస్తారు. ముందస్తుగా సమాచారం ఇవ్వకుండా ప్రభుత్వం ఈ డిజిటల్ వార్తా ప్రసారకుల కార్యాలయాలను తనిఖీ చేయవచ్చు. నిబంధనలను ఉల్లంఘించిన వారిపై జరిమానాలతో పాటు నిషేధం విధించవచ్చు. సదరు యూట్యూబర్లు, ఇన్ఫ్లుయెన్సర్ల గురించి ప్రభుత్వం ఏదైనా సమాచారం అడిగినప్పుడు ఆ వివరాలను మెటా, యూట్యూబ్, ఎక్స్ వంటి సోషల్ మీడియా కంపెనీలు అందించాలి. ఇక ఆన్లైన్ యాడ్ నెట్వర్క్ లైన్, గూగుల్ యాడ్సెన్స్, ఫేస్బుక్ ఆడియన్స్ నెట్వర్క్ వంటివి కూడా ఈ బిల్లు కిందికి వస్తాయి. దీనివల్ల యూట్యూబర్ల ఆదాయం కూడా ప్రభావితం కానుంది. అయితే మోదీ ప్రభుత్వం గత 10 ఏళ్లలో ప్రధాన మీడియాకు, ముఖ్యంగా జాతీయ మీడియాను తన అదుపాజ్ఞల్లో పెట్టుకుందని, దీంతో ప్రజలకు వాస్తవాలు తెలియజేసే బాధ్యతను యూట్యూబ్ తదితర సోషల్ మీడియా వేదికల ద్వారా తాము నిర్వర్తించామని ఆయా రంగాల్లో పనిచేస్తున్న వారు చెబుతున్నారు. తమ కృషి వల్లే లోక్సభ ఎన్నికల్లో ప్రతిపక్షాలకు గౌరవనీయమైన స్థాయిలో సీట్లు లభించాయని పేర్కొంటూ పార్లమెంట్లో ఈ అంశం గురించి ప్రస్తావించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. మరోవైపు ఈ నిబంధనలతో యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, చిన్నపాటి బృందాలతో ఆన్లైన్ వార్తా సంస్థలను నడుపుతున్న వాళ్ళు తమ పనిని కొనసాగించలేని పరిస్థితి ఎదురవుతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రభుత్వ విధానాలను విమర్శించేవారు, ప్రజలకు వాస్తవాలను తెలియజేసేవారికి గడ్డు పరిస్థితులు ఎదురవుతాయన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇక సవరించిన బిల్లులో స్వతంత్ర మీడియా గొంతు నొక్కే పలు అంశాలున్నాయంటూ విపక్ష సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.